అందరికీ నమస్తే. నేను లలితా కామాక్షి దేవి అవర్ థాట్స్ ఛానల్ నుండి. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్న 2 ప్రోడక్ట్స్ని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఒకటి వచ్చేసి ఫ్యాషన్కి సంబంధించింది, ఇంకొకటేమో కిచెన్కి సంబంధించిన ఐటెం అనమాట. ఇదేంటంటే ఫస్ట్ది ఇది పోట్లీ హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఇదైతే రా సిల్క్ మెటీరియల్తో తయారు చేశారు. ఇది బేబీ పింక్ కలర్లో ఉండి పైన ముత్యాలతో వర్క్ వచ్చింది. చాలా బాగుందన్నమాట. మెటీరియల్ అయితే చాలా డ్యూరబుల్గా ఉంది, చాలా స్మూత్గా కూడా ఉంది. ఇది నేను బయట షాప్స్లో కూడా చూశాను అనమాట తీసుకుందామని, కానీ ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంది. పైగానేమో ఇంత క్వాలిటీ కూడా లేదనమాట. ఈ మెటీరియల్ కూడా పెట్టిన కాస్ట్కి అంత వర్త్ అనిపించలేదనమాట. అందుకని నేను ఇంకా వెంటనే అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. కానీ మేము ఎలాగైతే అనుకున్నామో అలాగే వచ్చింది. చాలా బాగుందన్నమాట చూడడానికి కూడా. ఇదిగోండి, చుట్టూ కూడా ఇలా ముత్యాల లేస్ ఇచ్చారు. పైన హ్యాండిల్స్ కూడా ముత్యాలతోటి ఉన్నాయి, చూసారా? హ్యాండిల్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి అన్నమాట బాగా. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే. ఇంకా నెక్స్ట్ ఐటమ్ అయితే ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ చాపింగ్ బోర్డ్ అనమాట. ఇది మనము కౌంటర్ టాప్ మీద పెట్టుకొని కిచెన్లో చక్కగా చపాతీలు చేసుకోవడానికి కానీ వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉందన్నమాట. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట, ఇది తెప్పించుకోవాలని. ఇప్పుడు ఈ 2 కలిపి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇది అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా ఫినిషింగ్ కానీ అంతా బాగుందన్నమాట. ఇది ఇంకా ఇలాగా స్టవ్ పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇది కానీ ఎడ్జెస్ మాత్రం చాలా షార్ప్గా ఉన్నాయన్నమాట. అదైతే చూసుకోవాలి మనము వాష్ చేసుకునేటప్పుడు కానీ ఇలా ఎప్పుడైనా తీసి మళ్ళీ పెట్టాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. లేకపోతే ఇలా ఏళ్ళు కానీ అదే కట్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి కొంచెం చూసుకోవాలన్నమాట. ఎడ్జెస్ అయితే బాగా షార్ప్గా ఇచ్చారు. కొన్నిటికైతే రోలర్స్ కూడా ఉన్నాయి అన్నమాట. అంటే మేము రోలర్ ఉండేది పెట్టలేదన్నమాట. ఇలా చపాతీ కర్రతోటే చేసేసుకుంటున్నాము. ఇక ఇప్పుడైతే మన ఇళ్ళల్లో పాత జాడీలు ఉంటాయి కదా, మనం ఇదివరకు పచ్చళ్ళు పెట్టుకునే జాడీలు. ఇప్పుడైతే అవి మనం ఎక్కువ యూజ్ చేయట్లేదు కదా. కొత్తగా ఏదైనా చేయాలి అనిపించి ఇదిగోండి ఇవైతే బయటికి తీసామన్నమాట. ఈ జాడీలు ఇవైతే అందరి ఇళ్ళల్లో ఉంటాయి కదా పాత జాడీలు. ఇదివరకంటే మనము ఎక్కువ పచ్చళ్ళు అవి పెట్టేవాళ్ళు కదా పెద్దవాళ్ళు. ఇప్పుడైతే ఈ పచ్చళ్ళ వాడకం చాలా వరకు తగ్గింది కాబట్టి జాడీలని ఒక మూల పెట్టేసామన్నమాట. ఎప్పుడో కబోర్డ్లో పెట్టేసుకొని ఉంచుకుంటున్నాము. కొన్నిటికైతే ఈ మూతలు కూడా పగిలిపోయినాయి. ఇంకా అలాంటి వాటిని అలా ఉంచడం ఎందుకు అనుకొని దీన్ని ఏదైనా చేద్దామనేసి వీటిని అయితే ఇలా బయటకు తీసాను అనమాట. ఇవైతే మా దగ్గర అన్ని సైజుల్లో 4-5 ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఫస్ట్ అయితే ఇదిగోండి ఈ చిన్నది ఉంది కదా, అన్నిటికంటే లాస్ట్ సైజ్ అనమాట అది. దాన్ని ఏదైనా సరే డిజైన్ చేద్దామని ఇంకా డిసైడ్ అయ్యి ఇదిగోండి ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్న పెయింటింగ్సే, కలర్స్. ఇంకా కొత్తగా ఏం తెప్పించలేదు, బ్రష్లు కానీ అన్నీ ఉన్నాయి. అందుకని వాటిని అయితే ఇప్పుడు ఇలా డిజైన్ చేయాలనుకుంటున్నాను అనమాట, పెయింట్ వేసి. ఇది వరకు నా శారీ పెయింటింగ్ వీడియోలో కూడా చెప్పాను కదా, మా అమ్మాయికి పెయింటింగ్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉందని. ఇంక ఇప్పుడైతే తనే వేస్తుందన్నమాట దీని మీద కూడా పెయింటింగ్. ఇదిగోండి ఇలాగా గ్రాస్ లాగా వేసుకొని అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చేట్టుగా అలా వేద్దామని ఫిక్స్ అయ్యి ఇలా వేసుకుంటున్నాం అన్నమాట డిజైను. ఇది వచ్చేసి గ్రీను, ఎల్లో, ఆరెంజ్ 3 కలర్స్ని యూజ్ చేస్తున్నాము దీనికి. అంటే వీటిని ఇలాగే కూడా మనము డెకరేటివ్ పీస్లా పెట్టేసుకోవచ్చు, ఏమి వేయకుండా దాని మీద. కానీ కొన్నిటికి ఇలా చేస్తే కూడా బాగుంటుంది కదా అనిపించింది అనమాట. ఇప్పుడు మనము ఎక్కువ పెద్ద హోటల్స్ కానీ షాపింగ్ మాల్స్లో అలా చూసినట్టయితే ఇత్తడివి, అలాగే ఇట్లాగా జాడీలని అవన్నీ కూడా పాత వస్తువుల్ని బాగా రీయూజ్ చేస్తున్నారు కదా డెకరేటివ్ పీసెస్ లాగా.
అందుకని మాకు కూడా ఐడియా అయితే వచ్చిందనమాట. ఇది ఇలా చేస్తే బాగుంటుంది కదా, మనం ఎక్కడైనా కార్నర్స్లో కానీ బాల్కనీలో అలా పెట్టుకోవచ్చు అనేసి ఇలా అయితే చేస్తున్నాం అనమాట వీటిని. ఇంకా మిగతావి కూడా ఉన్నాయి కదా, వాటిని కూడా పెయింటింగ్గా లేకపోతే ఇంకా వేరే ఏదైనా క్రాఫ్ట్ అది చేద్దామని చూస్తున్నాము. ఇంకా ప్రస్తుతానికైతే ఈ చిన్న జాడీని మాత్రం ఇలా డిజైన్ చేసుకుంటున్నాం అనమాట. ఇదిగోండి ఇలాగ గ్రాస్ వేసి దాని మీద ఇట్లా ఫ్లవర్స్ వచ్చినట్టయితే ఈ డిజైన్ వేస్తుంది. ఇంకా పెయింటింగ్ వేయడం అయిపోయాక ఇలాగ గ్లూ ఉంటుంది కదా, ఫ్యాబ్రిక్ గ్లూను ఇలాగ ఇంట్లో ఉన్నాయన్నమాట. ఈ కుందన్స్ స్టోన్స్ ఇవి ఎప్పుడో తెచ్చి పెట్టుకున్నవి ఉన్నవి, వాటిని దీని మీద స్టిక్ చేద్దామనేసి వీటిని తీసుకొచ్చామన్నమాట. అలాగే ఇది లేస్ కూడా ఏదో దేనికో వాడంగా మిగిలిపోయి ఉందన్నమాట ఇంట్లో, అది కూడా దీనికి మ్యాచ్ అవుతుంది అనేసి దీనికి పెట్టి చూస్తే బాగుంది. ఇంకా ఇక్కడ ఈ గ్యాప్ ఉంటుంది కదా, అక్కడ అతికిద్దామనేసి ఇది కూడా తీసామన్నమాట. ఇదిగోండి ఇలా పెడితే కరెక్ట్గా సరిపోయింది అక్కడ. ఇంకా దీనికైతే ఇట్లాగా ఇది పెట్టేసి గ్లూ పెట్టేసి ఇది అతికిచ్చేసాం అనమాట. అంటే అక్కడ ఖాళీగా ఉండకుండా అట్లా చేస్తే బాగుంటుంది అనిపించింది అనమాట. ఇదిగోండి ఇలా అయితే అతికించేసాము ఇది లేస్ని. ఇది గోల్డ్ కలర్ వచ్చి కింద చిన్న చిన్న బాల్స్ లాగా వచ్చినాయి అనమాట. మనము ఎలా చేయాలనుకున్నా చేసుకోవచ్చు అనమాట. మన ఐడియాస్ని బట్టి మనము చేస్తూ ఉంటే అవే వస్తుంటాయి కదా ఐడియాస్, అలా చేసుకుంటూ పోవడం అనమాట దేని మీద అయినా సరే. ఇంకా ఇక్కడ ఖాళీగా ఉంది కదా, అక్కడైతే ఇప్పుడు ఈ కుందన్ స్టోన్స్ని అతికిద్దాం అనుకుంటున్నాం అన్నమాట. ఒక డిజైన్ లాగా ఇదిగోండి ఇక్కడ ఇలా పెట్టేసి ఈ పైన గ్యాప్లో కూడా ఇదిగోండి ఇలా పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు చూసారా జాడీ లుక్ అయితే మారిపోయింది కదా. అది ఇప్పుడు ఈ జాడీనైతే ఇలా రెడీ చేసామన్నమాట, చిన్న జాడీని ఫస్ట్. ఇంకా 3-4 ఉన్నాయి అన్నమాట, 2-3 రకాల షేప్స్లో ఉన్నవి. ఇప్పుడైతే మనము అంత జాడీలు అవి ఎక్కువ ఎవరు తీసుకోవట్లేదు కదా, కాకపోతే ఇవి మన పెద్దవాళ్ళ జ్ఞాపకం లాగా అలా ఉన్నాయి కాబట్టి వాటిని మనం మళ్ళీ ఇలాగా డిజైన్ చేసి యూస్ చేసినట్లయితే మనకి అలా జ్ఞాపకాల్లాగా కూడా ఉండిపోతాయి కదా ఇవి. ఇదిగోండి ఇదైతే ఇలా తయారైంది అనమాట. ఇందాక చూసిన దానికి దీనికి చాలా తేడా ఉంది కదా, జాడీ లుక్కే మారిపోయింది అనమాట. ఇంకా నేను రకరకాల ఫ్లవర్స్ బంచెస్ని పెట్టి ఇలా చూస్తున్నాను అనమాట ఏదైతే బాగుంటుంది అని.
మనం రియల్ ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు. గండి చూశారు కదా వీడియో. ఇలా అయితే నేను ఈ జాడీని ఇలా రీయూజ్ చేశానన్నమాట. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.